తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశవ్యాప్తంగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది గుజరాత్ ఏటీఎస్. ఐసిస్తో సంబంధాలున్న ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురిలో ఒక హైదరాబాదీ ఉండటం కలకలం రేపుతుంది. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్న ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అహ్మదాబాద్లో అరెస్ట్ చేసింది. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ అయిన వారిలో ఒక హైదరాబాదీ కూడా ఉన్నాడు. ఏడాది నుంచి నిందితులపై ఏటీఎస్ నిఘా పెట్టింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దీంతో ఉగ్రదాడులకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని గుజరాత్లోని ఓ టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసింది. విచారణ సమయంలో నిందితులు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు గుర్తించింది. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ను హైదరాబాద్ వాసిగా గుర్తించారు. మిగతా ఇద్దరిని మహమ్మద్ సుహైల్, ఆజాద్ సైఫ్గా గుర్తించారు. అహ్మద్ మొయిద్దీన్ ఇప్పటికే పలు ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు గుర్తించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు సంయుక్తంగా ప్లాన్ చేసినట్లు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇలాంటి సమయంలో ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.